మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు టైం ఎంత అయిందో చూస్తున్నారు కదండి, 4 o'clock అయ్యింది. ఇంత పొద్దునే లేచామంటే ఫెస్టివల్ ఆఫర్ అనమాట. రోజు ఈ టైంకి లేవం, కానీ ఈరోజు వీడియోలో పోలిపాడ్యం పూజ ఎలా చేసుకున్నానో అన్నది షేర్ చేస్తున్నాను. అది జనరల్గా మనం సూర్యోదయానికన్నా ముందే దీపాలు వదలాలి కాబట్టి మార్నింగే లేచి పూజకన్నీ రెడీ చేసుకుంటున్నాను. జనరల్గా ఇలా దీపాలు వదలాలి వాటర్లో అంటే నది దగ్గరకో కాలువ దగ్గరకో అలా వెళ్తూ ఉంటారు. బట్ మనకు అపార్ట్మెంట్స్లో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండవు కాబట్టి ఫర్ ఆబ్వియస్ రీజన్స్ మనం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాము. సో మా కారిడార్లోనే తులసి మొక్క ఉంటుంది కదండి, అక్కడే ఒక చిన్న బౌల్ పెట్టేసి దాంట్లో అన్ని వాటర్ యాడ్ చేసి అందులోనే వదలాలని అనుకున్నా. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేస్తాంలేండి. సో అందుకనే బయట అంతా ముందు చీపురుతో తుడిచేసి తర్వాత మాప్ పెట్టేసుకొని అన్నీ రెడీ చేసేసుకుంటున్నా. అంటే మేడ్ వచ్చేసరికి లేట్ అవుద్ది కదా, సో ముందే మనం చేసేసుకోవాలన్నమాట ఇట్లాంటివన్నీ. అండ్ ఈ బౌల్లో అంతా కూడా వాటర్ నింపేస్తున్నాను. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసానండి. అండ్ ఈ శారీ కట్టుకున్నా, ఇది కొత్త శారీయే, లాంగ్ బ్యాక్ ఎప్పుడో షీ నీడ్స్లో తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైజే, 550 రూపీస్ ఏమో పడింది. యాక్చువల్లీ దీని పైన బ్లౌజ్ అయితే రెడ్ కలర్దే వచ్చింది, పళ్ళులో రెడ్ కలర్ వచ్చినట్టు. బట్ ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు, కానీ నా దగ్గర ఉన్న వేరే రెడ్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేశాను. సో లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ దీపాలు వదలడానికి వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, దాంట్లోనే మా ఇంట్లో కొద్దిగా గంగాజలం ఉంది, అది వేసేసి అందులో పసుపు కుంకుమ అక్షింతలు అలాగే పువ్వులు అన్నీ వేసి రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదండి, పోలీస్ వర్గం కదా. సో మనం కార్తీక మాసం అంతా పెట్టలేకపోయినా సరే పోలీస్ వర్గం రోజు అంటే పోలిపాడ్యం రోజు, ఆ రోజు ఇలా దీపాలు వదిలితే ఆ నెలంతా మనం చేసిన పుణ్యం వస్తుంది అని అంటారు, ఆ ఫలితం వస్తుంది అని అంటారు. సో అందుకని మార్నింగ్ అండ్ దట్టు సూర్యోదయానికన్నా ముందే అనమాట, అంటే 6 కన్నా ముందే మనం దీపాలు వదిలేయాలి వాటర్లో. సో అందుకని మార్నింగే లేచి రెడీ చేసుకుంటూ ఉంటారు. అండ్ మా అపార్ట్మెంట్లో కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. అంటే కారిడార్లోకి వెళ్ళి చూస్తే అందరు ఇంటి బయట కొంతమంది కనిపిస్తూ ఉన్నారనమాట. అండ్ మా పక్క ఫ్లాట్లో వాళ్ళు అందరూ కూడా చేసుకుంటూ ఉన్నారు మార్నింగ్. జనరల్గా మనం ఇది తులసికోట దగ్గరే చేస్తాం కదండి, బట్ మా తులసి చెట్టు అయితే బాల్కనీలో ఉంటుంది అనమాట. అంటే కారిడార్లోకి ఎక్కువ ఎండ రాదు, సో అందుకని బాల్కనీలో పెట్టుకున్నాం మేము. కానీ ఇలా స్పెషల్ డేస్ లేకపోతే మనం ఇలాగా కార్తీక పౌర్ణమి కానీ అలాగా మనం ఎప్పుడైనా దీపాలు పెట్టుకోవాలి అలా అంటే మాత్రం తెచ్చుకొని ఇక్కడ కారిడార్లో పెట్టుకుంటా. ఇది మా మెయిన్ డోర్ ఎదురుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ ముగ్గు పెట్టేస్తున్నానండి. యాక్చువల్గా జాజుతో అలికి పెడదాము అని అనుకున్నాను, బట్ మనం త్వరగా సూర్యోదయం కన్నా ముందే దీపారాధన అన్నీ చేసేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా డైరెక్ట్గా ముగ్గే పెట్టేస్తున్నా. జనరల్గా ఇట్లాంటివి ఏమన్నా అంటే ముందు రోజు కొంచెం ప్రిపేర్ అవుతాను, అంటే బయట ఏమైనా డెకరేట్ చేయాలన్నా ఏమైనా క్లీన్ చేయాలన్నా ఇట్లాంటివన్నీ ముందే ప్రిపేర్ అవుతాను. బట్ ఈసారి మాత్రం అస్సలు ఏం ప్రిపేర్ కాలేదన్నమాట. సో అందుకనే మార్నింగే లేచి ఇంకా హడావిడిగా నా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ దీపారాధనకి మట్టి ప్రమిదలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే ఆయిల్ ఒత్తులు అన్నీ కూడాను. మట్టి ప్రమిదలు మనం దీపావళి కార్తీక మాసం అంతా పెట్టుకుంటాం కదండి, దీపావళి అంటే దీపావళి రోజు ఎక్కువ పెట్టుకుంటాం కదా, అవన్నీ కూడా దీపావళి తర్వాత రోజే అన్నీ క్లీన్ చేసేస్తాను అనమాట. వాటర్లో వేసి నానబెట్టేసి అన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. కార్తీక మాసం అంతా కూడా ఆ ప్రమిదలనే మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే దీపావళికి ఎక్కువ పెడతాం కాబట్టి నేను నెలంతా అవి పెట్టుకోవడానికి సరిపోతాయి. సో అలాగా పోలీస్ పాడ్యం వరకు కూడా నాకు ఆ ప్రమిదలే సరిపోయినాయి. సో మట్టి ప్రమిదల్లోనే అంటే క్లీన్ చేసిన మళ్ళీ అవే ప్రమిదల్లో ఇక్కడ దీపాలు రెడీ చేసుకున్నా. అలాగే ఇంకా కార్తీక మాసంలో మనం పిండి దీపాలు ఉసిరి దీపాలు లాంటివన్నీ కూడా వెలిగించుకుంటాం కదండి, అందుకని ఈరోజు ఉసిరి దీపాలు వెలిగించడానికి రెడీ చేసుకున్నాను అనమాట. ఒక 5 ఉసిరికాయలను అయితే కట్ చేసుకొని ఇలాగా దీపారాధనకి రెడీ చేసుకున్నాను. అంటే మేము 5గురం కదా, అందుకని 5 దీపాలు అనమాట. అండ్ ఇది ఉసిరికాయల సీజన్ కాబట్టి మన ఫుడ్లో కూడా ఉసిరికాయలని వీలైనంత ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నించాలండి. వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్ అని కూడా అంటారు ఇండియన్ గూస్బెర్రీని. అలాగే నీళ్ళల్లో దీపాలు వదలడానికి మనం అరటి డొప్పల్లో వదులుతాం కదండి. ఇప్పుడు మనకి ఏ పండగ అయినా దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి పూజా స్టోర్లోనో లేకపోతే రోడ్ సైడో అమ్మేస్తూ ఉంటారు. అలాగా ముందు రోజు నైటే వెళ్ళి నేను ఈ అరటి డొప్పలు అవి కూడా తెచ్చుకున్నాను అనమాట. ఒకటే తీసుకొచ్చాను, ఒక్కటే పెట్టే ప్లేస్ ఉంటుంది అని. కావాలంటే దీన్ని పీసెస్ కూడా చేసుకోవచ్చు, కానీ ఒక్క దానిలోనే పెట్టేశాను అనమాట. అండ్ ఉసిరికాయ పైన మనం పువ్వొత్తులు పెట్టుకుంటాం కదా, యాక్చువల్లీ కార్తీక మాసం స్టార్టింగ్లోనే నేను ఇలాగ డబ్బాలో అన్ని పువ్వొత్తులు వేసేసి అందులో ఆవు నెయ్యి అంతా వేసేసి మూత పెట్టేసుకుంటా. రోజు ఒకటి తీసేసి అలాగా మనం దీపారాధనకి ఈజీగా ఉంటుందని అలా పెట్టుకుంటా అనమాట. సో అవే ఇక్కడ ఉసిరికాయల మీద పెట్టేసా. అండ్ ఈ ప్రమిదలు అయితే లాస్ట్ టైం నేను రిలయన్స్కి వెళ్ళినప్పుడు షేర్ చేశాను కదండి, అన్ని క్లియరెన్స్ సేల్లో పెట్టారు అని చెప్పి. ఇవి 2 కలిపి 29 రూపీస్కి వచ్చినాయి అనమాట. సో అప్పుడు ఒక 2 పేర్స్ తెచ్చి పెట్టుకున్నాను. అవి ఈరోజు వెలిగిద్దాము అని అనిపించింది. తులసికోట షేప్లోనే ఉంటుందన్నమాట. సో అక్కడ కూడా ఇలాగా ఒత్తులు వేసేసి
అందులోనే దీపం పెట్టేద్దాం అనుకున్నా. డైరెక్ట్గా పెట్టకపోయినా అందులో చిన్న ప్రమిదలు ఉంటే అవి పెట్టి కూడా పెట్టచ్చు. బట్ నా దగ్గర చిన్న ప్రమిదలు లేవు, అందుకని డైరెక్ట్గా పెట్టేశా. బయట అన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇంట్లోపల పూజా మందిరంలో కూడా అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నానండి. అంటే మనం ఇంట్లోపల కూడా పూజ చేస్తాం కదా, ముందు రోజే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. పూజా షెల్ఫ్ అంతా, అంటే పాత పువ్వులు అవన్నీ తీసేసి మొత్తం అన్నీ తుడిచేసి పెట్టేసుకున్నాను అనమాట. సో మార్నింగే బయట అంతా క్లీన్ చేసినప్పుడే కిచెన్ ఒకటి క్లీన్ చేసా, ఎందుకంటే మిగతా అందరూ పడుకొని ఉన్నారు కాబట్టి కిచెన్ ఒకటి క్లీన్ చేసేసుకొని ఇంకా పూజకు కూడా ఇంట్లోపల కూడా అంతా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. పువ్వులన్నీ పెట్టేసుకొని దీపారాధన కుందుల్లో అంతా ఆయిల్ వత్తులు అవన్నీ వేసేసుకొని లోపలంతా కూడా అరేంజ్ చేసుకున్నా. అంటే బయట మనం ముందు దీపాలు పెట్టిన తర్వాత అప్పుడు ఇక్కడ చేసుకోవాలన్నమాట. సో అందుకని ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ దీపాలన్నీ వెలిగించేసుకుంటున్నాను. అంటే ఉసిరికాయ దీపాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వెలిగించేస్తున్నాను. అండ్ అమ్మ కూడా చాలా బాగా చేసుకుంటారండి. నిన్నటి వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక డెఫినెట్లీ చూడండి, ఎందుకంటే అరుణాచల గిరి కట్టిందనమాట అమ్మ. అండ్ రామాల్లాగా మనకి 5 రకాల శివలింగాలు కరెక్ట్గా అక్కడ ఎలా ఉంటాయో అలా అన్నమాట. అవన్నీ కూడా రెడీ చేసి అరుణాచల గిరి ప్రదర్శనలాగా ఇంట్లోనే అన్నీ చేసుకున్నారనమాట. అంటే భక్తి అనేది భావన కాబట్టి మనం ఎందులో భగవంతుడిని భావించి ప్రార్థిస్తే ఆయన అందులో కనిపిస్తారు అంటారు చూడండి, అలాగా అమ్మ బాగా నమ్ముద్ది. అది ఒక భావన, దాని నుంచి మనం పాజిటివ్గా ఫీల్ అయ్యి ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యి దాని నుంచి పాజిటివ్ వైబ్స్ తీసుకోవాలి అన్నట్లుగా. నీకు భక్తి ఎలా చూపించాలనుకుంటే నీ మనసుకు నచ్చినట్లు అలా చూపించాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటుంది. సో అలా అరుణాచలం గిరి కట్టి మొత్తం అంతా చేశారు. సో ఆ వీడియో మిస్ అయి ఉంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి, మొన్ననే పోస్ట్ చేశాము. తర్వాత ఇంకా అరటి డొప్పల్లో కూడా దీపాలు వెలిగించేసి మన మంత్రం ఉంటుంది కదండి, గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలయేస్మిన్ సన్నిధిం కురు అని చదువుకుంటూ దీపాలు నీళ్ళల్లో వదిలేశాను. మొత్తానికి ఇంకా అనుకున్నట్లుగానే పూజ సూర్యోదయం కన్నా ముందే ఫినిష్ చేసేసుకున్నానండి. అంటే ఆల్మోస్ట్ 5:30 కలా అయిందనమాట. ఇంకా బయట దీపాలు ఇవన్నీ పెట్టుకొని పూజ ఫినిష్ చేసుకునేసరికి యాక్చువల్లీ ఇంకా త్వరగానే అయిపోవాలి, కాకపోతే ముందుగానే నేనేం ప్రిపేర్ చేసుకోలేదు. సో అందుకని లోపలికి బయటికి అలా తిరిగి అంటే అన్నీ ఒకేసారి తెచ్చుకోలేదు. సో ఒకసారి కర్పూరం కోసం అని, ఒకసారి కొబ్బరికాయ కొట్టడానికి ప్లేట్ అని, ఒకసారి గ్లాస్ అని, ఇలాగ లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నా అనమాట. అంటే ఎవరైనా లేచి పిల్లలు అలాగే ఎవరైనా లేచి ఉంటే వాళ్ళు హెల్ప్ చేసేవారు. బట్ ఎర్లీ మార్నింగే కదా, వాళ్ళు ఇంకా లేవలేదు. అండ్ దట్టు నేను చెప్పలేదు అన్నమాట. చెప్పుంటే వాళ్ళు కనీసం లేచేవారు, ఎందుకంటే వాళ్ళకి కూడా పూజలు ఇలాంటివి అంటే కొంచెం ఇంట్రెస్టే. బట్ వాళ్ళకి చెప్పలేదు కాబట్టి వాళ్ళు లేవలేదు. ఇంకా నేను ఒకదానే అన్నీ చేసుకున్నా, కానీ అనుకున్నట్లుగానే సూర్యోదయం కన్నా ముందే ఫినిష్ చేసుకున్నా కాబట్టి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇంకా ఇంట్లోపల పూజ ఉందిలేండి, బయట అయితే ఫినిష్ అయిపోయింది. ఇంట్లో పూజా మందిరంలో కూడా మనము దీపారాధన అది చేసి పూజ చేసుకోవాలి కదా, అది ఇప్పుడు చేయాలి వెళ్ళి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి బయట పూజ అయితే ఫినిష్ చేసుకున్నానండి. అండ్ కొబ్బరికాయ కొట్టడానికి ఈ ప్లేట్ ఎక్కడ తీసుకున్నారు నన్ను అడుగుతారండి. ఇది మనకి ఏ స్టీల్ షాపుల్లో అయినా ఆన్లైన్లో అయినా ఎక్కడైనా దొరుకుతాయండి. ఎస్పెషల్లీ ఇలాగా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి, అంటే అపార్ట్మెంట్స్ అనే కాదు, ఇప్పుడు అంతా టైల్సే కదా, కొబ్బరికాయ మనం నేల మీద కొట్టలేము. సో ఇదేంటంటే ఒక బరువైన ప్లేట్ ఉండి మధ్యలో ఇలా ఒక ఐరన్ ఒక కడ్డీలాగా ఉంటుందన్నమాట. సో వాటర్ అవి పడ్డా ఆ ప్లేట్లో కలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఎందుకైనా మంచిదని గ్లాస్లో పోస్తాం. ఇది మీకు ఎక్కడ స్టీల్ షాప్లో అయినా సరే, ఆన్లైన్లో అయినా సరే, ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి. ఇవి ఉంటే కొంచెం ఈజీ అనమాట కొబ్బరికాయ కొట్టడము. ఇంకా కూర్చొని నాకు వచ్చిన మంత్రాలు, శ్లోకాలు, శివాష్టకం, దండకం, లింగాష్టకం ఇంకా నాకు వచ్చినవి అన్నీ చదివేసేసుకొని అప్పుడు లేచి ఇంక ఇంట్లో పూజ చేయడానికి వెళ్ళాను. అండ్ ఈసారి కార్తీక మాసం కల్లా మా తులసమ్మ కూడా మంచిగా పెరిగి మంచిగా బుషీగా ఉందన్నమాట. ప్రతిసారి కొంచెం చిన్నగా అలా ఉంటూ ఉంటుంది. అందుకనే యాక్చువల్లీ ఇక్కడ కారిడార్లో పెట్టకుండా బాల్కనీలో పెడుతున్నా, సఫిషియంట్ సన్ లైట్ కావాలి కదా అని చెప్పి. సో అందుకని ఈసారి మంచిగా పెరిగి బుషీగా అయ్యింది. నెక్స్ట్ ఇంక ఇక్కడ లోపలికి వచ్చేసి పూజా మందిరంలో కూడా దీపారాధన చేసుకుంటున్నానండి. అంటే ఆల్రెడీ అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా, ఇంకా దీపాలు అవి వెలిగించేసుకొని పూజ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది అనమాట, ముందు తులసికోట దగ్గర పెట్టాలా లేక పూజా మందిరంలో పెట్టాలా అని చెప్పి ఫస్ట్లో డౌట్ వచ్చేది. సో అప్పుడు అమ్మ చెప్పిందనమాట, మనం రోజు పూజా మందిరంలోనే పెట్టుకుంటాము, కాకపోతే
ఇలాగ పోలిపాడ్యంకి ఏంటంటే మనం సూర్యోదయం కన్నా ముందే దీపాలు వదలాలి కాబట్టి ముందు అక్కడ పూజ చేసేసుకొని ఆ తర్వాత వచ్చి ఇంట్లో చేసుకోవాలి అని చెప్పింది. సో ఇంకా అదే ఫాలో అయిపోతున్నా అనమాట. ఇంట్లో కూడా పూజ అంతా కూడా చాలా బాగా ఫినిష్ అయ్యిందండి. అండ్ పొద్దున్నే కదండి ఏం సౌండ్స్ రావట్లేదు, అంతా ప్రశాంతంగా అలా ఉంది. సో అలా నా పూజా మందిరం దగ్గరే కూర్చొని అలా కొద్దిసేపు చూసుకుంటూ మెడిటేషన్ చేసినట్లు అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక మంచి డివైన్ స్మెల్ వస్తూ అండ్ ఆ లుక్ అదంతా కూడా మంచిగా ఒక పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి కదా. సో అలాగ కొద్దిసేపు పూజా మందిరం దగ్గరే కూర్చుండిపోయాను. అండ్ నా పూజా మందిరం నాకు బాగా నచ్చుద్ది. అంటే చిన్నదేనండి, ఒక చిన్న షెల్ఫే, బట్ దాంట్లోనే మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ శంకుచక్ర దీపాల్లో వెలిగించాను ఈరోజు దీపాలు. అండ్ నా పూజా మందిరంలో అన్ని ఫొటోసే ఉంటాయండి. ఓన్లీ ఒక శివలింగం ఉంటుంది. దానికి రోజు మనము పంచపాత్ర ఉదరంలో వాటర్ పెడతాం కదా, వాటితోనే ఒక 3 స్పూన్లు అభిషేకంలా చేస్తాం అనమాట. అండ్ కింద స్టెప్లో విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి ఉంటారు. సో ఈరోజు ప్రసాదంగా ఒక యాపిల్ పెట్టేసి పూజనైతే ఇలా ఫినిష్ చేసుకున్నాను. కట్ చేస్తే అంటే టొమాటోని కట్ చేస్తే పొద్దున్నే డ్యూటీ ఎక్కేసామండి. అంటే పొద్దున్నే మనకి ఏం పని ఉంటుందండి, వంటలు చేయాలి, టిఫిన్లు, అన్నం కూర అన్నీ వండి లంచ్ బాక్సులు పెట్టి పిల్లల్ని మా వారిని అందరిని పంపించాలి కదా. సో ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. నేను రోజు కూడా 6:15 ఆ టైంకి లేచి అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. సో ఈ రోజు కూడా అదే టైం అయింది ఆల్మోస్ట్ వంట స్టార్ట్ చేసేసరికి. అందుకని ఇంక ఇక్కడ ముందైతే టమాటాలు కట్ చేస్తున్నా, టమాటా రసం పెడదామని చెప్పి. నెక్స్ట్ డేకి ఏం చేయాలి అన్నది వంటకు సంబంధించి మాత్రం ముందు రోజే ప్లాన్ చేసేసుకుంటానండి. ఒకసారి అనేసుకున్నాం అనుకోండి, ఈ కూర, ఈ టిఫిన్, ఈ చట్నీ ఇలాగేదన్నా అనేసుకున్నాం అనుకోండి, పని ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. పొద్దున్నే లేచి అప్పుడు ఆలోచించాలి అని అంటే చాలా టైం టేకింగ్ అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ ఇడ్లీ పిండి రుబ్బి పెట్టేశాను. సో ఇడ్లీలే కాబట్టి ఇక్కడ పల్లి చట్నీకి పల్లీలు వేపేస్తున్నాను అనమాట. జనరల్గా పల్లీలు కూడా ముందు రోజు రాత్రి వేపి పెట్టేసుకుంటా, కానీ ఈసారి వేయించలేదు. ఎందుకంటే పల్లీలు చల్లారడానికి టైం పడుతుందని ఫస్ట్ పల్లీలు పెట్టేసా పొయ్యి మీద. అండ్ టమాటా రసంలోకి బీట్రూట్ వేయడం అస్సలు మర్చిపోకండి. మీరు వేస్తున్నారా లేదా, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు షేర్ చేశాను. ఒక్క బీట్రూట్ వేసామంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ బాగుంటుంది, అండ్ ఆబ్వియస్లీ చాలా మంచిది కూడా. అందుకని టమాటా రసంకి ఖచ్చితంగా బీట్రూట్ వేస్తాను. అండ్ అలాగే మంచిగా మిరియాలు వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వింటర్స్లో చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది. సో అందుకని ఎప్పుడు రసం పెట్టుకున్న టమాటా రసం ఇలాగా అందులో ఒక బీట్రూట్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా నా వంట అంతా అయితే ఫినిష్ అయిపోయిందండి. టిఫిన్లు, వంటలు అలాగా ఫటాఫట్ 4 పొయ్యిల మీద 4 పెట్టేసి అన్నీ ఫినిష్ అయిపోయినాయి. అండ్ మా పిల్లలిద్దరూ, మా వారు ముగ్గురు ఒకేసారి బయలుదేరతారనమాట. అందుకని ఇంకా ముగ్గురికి లంచ్ బాక్స్లు అయితే ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఇలా హాట్ ప్యాక్ లాగా వస్తాయి కదండి, లోపల స్టీల్ బాక్సులు వచ్చి 3 కంటైనర్స్ తోటి ఇవే పెడుతున్నాను అనమాట. అంటే బ్యాగ్లో పెట్టుకునే బాక్సులు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా బుక్స్ తక్కువ ఉన్నాయి అంటే ఆ లంచ్ బాక్సుల్లో పెడతాను. బట్ ఇప్పుడు వాళ్ళకి బుక్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో అందుకని విడిగా ఇలా లంచ్ బాక్స్ ఇస్తున్నాను అనమాట. అండ్ అంతలోనే పిల్లలు లేచిపోయి వాళ్ళు ఫ్రెష్ అయిపోయి వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసేసుకుంటారండి. ఓన్లీ అంతా రెడీ అయిపోయి టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటారనమాట. టిఫిన్కి మాత్రం పిలుస్తారు. ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్ళ బట్టలు వాళ్ళు ఐరన్ చేసేసుకొని వాళ్ళ పాటు వాళ్ళు రెడీ అయిపోతారు. హీటర్ అయ్యి ఆన్ చేసుకొని స్నానం చేసి వచ్చేస్తారు. ఇంకా మా వారికి అయితే రసం ఇలాగా విడిగా ఇంకొక బాక్స్లో పెడతానండి. ఎందుకంటే స్పిల్ అయిపోతుంది. చిన్న బాక్స్ మనకి ఎయిర్ టైట్ కంటైనర్ తోటి వస్తుంది కదా. ఈ బాక్స్ కూడా బయటికి ప్లాస్టిక్ ఉంటుంది కానీ లోపల స్టీలే ఉంటుందన్నమాట. పైన మాత్రం మనకి మూత స్పిల్ అవ్వకుండా కొంచెం ప్లాస్టిక్ అండ్ రబ్బర్ మిక్స్ అయింది మూత వస్తుంది. ఇదైతే రసం ఒలిగిపోకుండా ఉంటుంది, ఎందుకంటే ఆయన బ్యాగ్లో పెట్టుకొని వెళ్తారు. ల్యాప్టాప్ కూడా ఉంటుంది కదండి, ఇన్ కేస్ ఒలిగింది అనుకోండి నన్ను తంతారు. అందుకని ఇలాగా స్పిల్ ప్రూఫ్ది పెట్టుకుంటా అనమాట బాక్స్. ఇంకా మా వారు వచ్చారు కదా. సో కెమెరా కట్. మీ అందరిని మళ్ళీ రేపు కలుస్తా. బాయ్ బాయ్.